దేశంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే పరీక్ష వ్యవస్థ ఎంత సురక్షితంగా ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవైపు సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వివాదం, మరోవైపు పోర్టల్ భద్రతపై షాకింగ్ ఆరోపణలు, ఇంకోవైపు రీవాల్యుయేషన్ కోసం విద్యార్థుల పరుగులు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక 13 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ బయటపెట్టిన విషయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అసలు సిబిఎస్ఈ పోర్టల్లో ఏం జరిగింది? ఓఎస్ఎం విధానం ఎందుకు వివాదాస్పదమైంది? కో ఎంపాక్ట్ ఎడ్యుకేట్ పాత్ర ఏంటి? ఈ వివాదం రాజకీయ దుమారం ఎలా రేపింది? అలాగే నీట్, ఎన్టీఏ వివాదాలతో దీనికి ఉన్న సంబంధం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బెంగాల్కు చెందిన నిస్సర్గ అధికారి అనే 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ సిబిఎస్ఈ కొత్త డిజిటల్ వాల్యుయేషన్ పోర్టల్ను పరిశీలించాడు. సిస్టమ్ కోడ్లో డెవలపర్లు వదిలేసిన లూప్ హోల్స్ సహాయంతో సైట్లోకి ఎంటర్ అయ్యాడు. ఎలాంటి లాగిన్ వివరాలు లేకుండానే ఇంటర్నెట్లో ఎవరైనా విద్యార్థుల ఆన్సర్ షీట్లను, మార్కులను చూసేలా, మార్చేసేలా 45కు పైగా సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని సాక్ష్యాలతో బయటపెట్టాడు. సిబిఎస్ఈ పేపర్ వాల్యుయేషన్ కోసం ఉపయోగించిన పోర్టల్ ఇంటర్నెట్లో ఎవరికైనా కనిపించేలా పబ్లిక్ గా అందుబాటులో ఉంది. నిస్సర్గ ఆ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ సోర్స్ కోడ్ ను, జావా స్క్రిప్ట్ బండిల్స్ ను విశ్లేషించాడు. సిస్టమ్ లోపల డెవలపర్లు సేఫ్టీ రూల్స్ పాటించకుండా హార్డ్ కోడెడ్ మాస్టర్ పాస్వర్డ్ ను అలాగే వదిలేశారని అతడు గుర్తించాడు. దీని ఆధారంగా సిస్టంలోకి సులభంగా చొరబడ్డాడు. పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలు, ప్రశ్న పత్రాలు భద్రపరిచిన AWS బకెట్ కాన్ఫిగరేషన్ చాలా బలహీనంగా ఉందని గుర్తించాడు. ఎలాంటి అథెంటికేషన్ లేకుండానే డైరెక్ట్ లింక్స్ ద్వారా డేటాను యాక్సెస్ చేశాడు. అటు ఎగ్జామినర్లు లాగిన్ అవ్వడానికి ఉండాల్సిన ఓటీపీ సెక్యూరిటీని చాలా సులభంగా బైపాస్ చేయవచ్చునని, ఎవరి ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ అవసరం లేకుండానే పాస్వర్డ్లను రీసెట్ చేయవచ్చని చూపించాడు. మార్కులను మార్చేయవచ్చని, ఇలాంటి ప్రైవసీ ల్యాబ్సెస్ ను 45కు పైగా బ్లాగ్ పోస్ట్ రాయడంతో ఒక్కసారిగా సిబిఎస్ఈలో పెద్ద బాంబు పేలినట్లయింది. దీనిపై సిబిఎస్ఈ వివరణ ఇస్తూ అది కేవలం నమూనా సైట్ అని చెప్తూ ప్రెస్ నోట్లో ఒక తప్పుడు డొమైన్ పేరు రాసింది. ఇంకేముంది, నిస్సర్గ ఫ్రెండ్స్ కాస్త ఆ డొమైన్ ను కేవలం 99 రూపాయలకే కొనేసి దాన్ని నేరుగా నిస్సర్గ హ్యాకింగ్ బ్లాగ్ కే లింక్ చేశారు. దాంతో బోర్డు తీవ్ర ఇరకాటంలో పడింది. ఈ సందర్భంగా నిస్సర్గ చెప్పింది ఏంటంటే, అతడు కూడా 12వ తరగతి పరీక్షలు రాశాడు. అయితే తాను కేవలం ఎథికల్ హ్యాకర్గా లోపాలను మాత్రమే హైలైట్ చేశానని, తన సొంత మార్కులను మార్చుకోవాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని, బోర్డు పరీక్షల డిజిటల్ సేఫ్టీ ఎంత వీక్గా ఉందో నిరూపించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశాడు. మ్యాటర్ ఇక్కడితో ఆగలేదు. ప్రతిపక్షాలు, విద్యార్థులు చేస్తున్న ఆరోపణల ప్రకారం కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రొఫెషనల్ గా రోబోటిక్ హై రెజల్యూషన్ స్కానర్లకు బదులుగా సాధారణ మొబైల్ ఫోన్ స్కానర్లతో ఆన్సర్ షీట్లను ఫోటోలు తీసి అప్లోడ్ చేశారంటున్నారు. దీంతో స్టూడెంట్స్ కు అందిన డిజిటల్ కాపీలలో పేజీలు చాలా బ్లర్ గా వచ్చాయి. కొన్ని పేజీలైతే అసలు కనిపించకుండా గల్లంతయ్యాయి. సరిగ్గా రాయలేదంటూ వేలాది మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ కు సింగిల్ డిజిట్ మార్కులు పడ్డాయి. కొందరి ఆన్సర్స్ పేపర్ కు, వారి చేతి రాతకు సంబంధం లేకుండా పోయింది. అంటే హాల్ టికెట్ నంబర్ వేరే పేపర్లకు ట్యాగ్ అవ్వడం కూడా కనిపించింది. తవ్వితే ఒకటి కాదు, కుప్పలు తెప్పలుగా పెద్ద ఎత్తున కంప్లైంట్లు బయటపడుతున్నాయి. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ కాంట్రాక్ట్ ను ఎవరికి ఇచ్చారో తెలుసా? హైదరాబాద్ కు చెందిన కోయంట్ ఎడ్యుటెక్ అనే సంస్థకు. ఇక్కడే ఒక పెద్ద పొలిటికల్ లింక్ ఉంది. 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలలో గందరగోళం సృష్టించి 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైందనే ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబరైనా సంస్థే పేరు మార్చుకొని కోయంట్ గా మారింది. అప్పుడు కూడా టాప్ స్టూడెంట్లకు మెమోల్లో 0 మార్కులు వేశారు. రీవాల్యుయేషన్ కంటే ముందే తమకు ఇన్నే వచ్చాయా అని టీనేజర్లైన పిల్లలు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంత దారుణం ఇది! అసలు ఈ కోయంట్ కోసం మే నెలలో ఇచ్చిన అసలు టెండర్ నిబంధనలను ఆగస్టు నాటికి సడలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన ఇప్పుడు దర్యాప్తు నడుస్తోంది. అసలు రూల్స్ ఎవరు సడలించారు, ఎందుకు మార్చారు, ఏం జరిగింది అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతుంది.
ఎపిసోడ్ పై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి నుంచి తన ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. తాజాగా సిబిఎస్ఈలో మరిన్ని లోపాలు బయటపడటంతో ఎక్స్ లో విద్యాశాఖపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జేబు దొంగల పట్ల జాగ్రత్త, ఈ రోజు వారు సిబిఎస్ఈ లోపల కూర్చున్నారని ట్వీట్ చేశారు. తప్పులు బోర్డు చేసి మార్కులు తక్కువ వేసి మళ్లీ రీవాల్యుయేషన్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి 2,000 రూపాయల వరకు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం తేవాలనుకోవడం తప్పు కాదు, కానీ దీన్ని తొలిసారి ప్రవేశపెడుతున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు. ఇప్పటికే వివిధ ఎంట్రన్స్లు కంప్లీట్ అయ్యి అడ్మిషన్ల వ్యవహారం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఇంకా పేపర్ రీవాల్యుయేషన్ అంటూ సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టెండర్లు ఖరారు చేశాం, పారదర్శకంగా కంపెనీకి అప్పగించాం, మన పని అయిపోయింది, అంతా ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు, ఇక మనకు సంబంధం లేదు అనుకుంటే ఇదిగో ఇప్పటి మాదిరిగానే ఉంటుంది సిచ్యువేషన్. విప్లవాత్మక మార్పు చేస్తున్నప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి. కానీ ఇప్పుడు జరిగిన తప్పులతో కోఎంట్ ఎడ్యుటెక్ కు ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం అప్పగించడం పెద్ద దుమారమే రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్ద కాలంగా ఓఎస్ఎం సాంకేతికతను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఎంతో సక్సెస్ అయింది. కానీ మన దగ్గర ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వల్ల లక్షలాది మంది విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో ఈ ఓఎస్ఎం విధానం అమలులో ఉంది. అయితే అక్కడ ఈ విధానం సక్సెస్ కావడానికి కారణం హై రిజల్యూషన్ కమర్షియల్ స్కానర్లను వాడటం, డేటా సర్వర్లను అత్యంత సురక్షితంగా నిర్వహించడం. ఇండియా ప్రస్తుతం సిబిఎస్ఈ విషయంలో వివాదం తలెత్తడానికి కారణం టెక్నాలజీ తప్పు కాదని, దానిని అమలు చేసిన వెండర్ లోపాలనని నిపుణులు చెబుతున్నారు. ఈ వివాదం రాకముందు వరకు ఓఎస్ఎం కోసం కోఎంట్ కు పద్ధతి ప్రకారమే కాంట్రాక్ట్ దక్కిందని చెబుతూ వచ్చారు. కానీ ఆన్సర్ పేపర్ల స్కానింగ్ లో లోపాలు బయటపడటం, బ్లర్ గా రావడంతో లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తప్పు చేయడం, బుకాయించడం ఇదో కామన్ సబ్జెక్ట్ గా మారిందని రాహుల్ గాంధీ లాంటి నాయకులు విమర్శిస్తున్నారు. అటు ఆన్ స్క్రీన్ మార్కింగ్ తప్పిదాలతో సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్సు గుప్తాను జూన్ 2న కేంద్రం ట్రాన్స్ఫర్ చేసింది. వారి స్థానంలో సిబిఎస్ఈ కొత్త చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాంను, కార్యదర్శిగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి వరుణ్ భరద్వాజ్లను నియమించింది. అసలు ఓఎస్ఎం విధానం కోసం కోఎంట్ ఎడ్యుటెక్లను ఎవరు ఎంపిక చేశారు, ఎలా ఎంపిక చేశారు, వారి కోసం రూల్స్ ఏమైనా మార్చారా? ఇవన్నీ తేల్చేందుకు ఆన్ స్క్రీన్ మార్కింగ్ సర్వీస్ ఇచ్చిన సంస్థ ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీని కేంద్రం నియమించింది. నెల రోజుల్లోగా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు అసలే సిబిఎస్ఈ పోర్టల్ చాలా బలహీనంగా ఉంది, హ్యాక్ అయ్యేలా వీక్ గా ఉంది. ఇదే సమయంలో పిల్లలు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా సమస్యలు వచ్చాయి. పేమెంట్ గేట్వేల దగ్గర ఫీజులు భారీగా చూపించింది. అసలు చాలా మంది ప్రాసెస్ ముందు కూడా వెళ్లలేదు. ఈ రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 2న పోర్టల్ తిరిగి తెరుచుకుంది. ఆ వెంటనే దానిపై భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పనిచేయడం ప్రారంభించిన పోర్టల్ పై డినయల్ ఆఫ్ సర్వీస్ మాల్వేర్ సాయంతో సైబర్ అటాక్ ప్రయత్నం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే పోర్టల్లోకి లాగిన్ అవడానికి దాదాపు 15 లక్షల దాకా ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ సృష్టించినట్లు తెలిపింది. ఫైళ్లలోకి అనధికారికంగా ప్రవేశించడానికి లక్షలకు పైగా సైబర్ దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తమ సిస్టమ్ గుర్తించిందన్నది. అయితే ఆ దాడుల్ని తట్టుకొని పోర్టల్ సక్సెస్ఫుల్ గా పనిచేస్తోందని, ఇందులో ఒకేసారి 8,000 మంది యూజర్లకు సేవలు అందిస్తోందని చెప్పింది. ఈ నెల 6 వరకు పోర్టల్ ఓపెన్ ఉంటుంది.
అసలే ఓఎస్ఎంలో సిబిఎస్ఈకి తలనొప్పులు పెరిగాయి. వీటికి తోడు సిబిఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్ధతి కారణంగా తమ ఆన్సర్ పేపర్లు తారుమారయ్యాయంటూ కొందరు విద్యార్థులు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీలను అందిస్తామని, వాటిని సరిచూసుకొని రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకోవచ్చునని సూచించింది. ఇందుకు వీలుగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే పోర్టల్ పైనే తాజాగా సైబర్ దాడి జరిగింది. అది కదా, ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది తర్వాతి సంగతి. అసలు పోర్టల్ గట్టిగా ఉంటే ఈ సమస్య రాదు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇష్యూ పెద్దదిగా మారడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం సిబిఎస్ఈ అధికారులను తొలగించడం ద్వారా తప్పులను కవర్ చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడడానికి జరిగిన ప్రయత్నం ఇదే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాన్ను వెంటనే తొలగించాలని, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మార్కులో తప్పులు దొర్లితే ఒక సబ్జెక్టుకు 100 రూపాయలు, ఒక్కో పేపర్లో మార్కులు తిరిగి కూడడానికి 100 రూపాయలు, రీవాల్యుయేషన్ ఒక్కో ప్రశ్నకు 25 రూపాయలు వసూలు చేస్తారంటూ కౌంటర్ వేశారు. ఒక్కో విద్యార్థి తన ఆన్సర్ పేపర్ గురించి ఖచ్చితమైన మూల్యాంకనం కోసం 2000 వరకు చెల్లించుకోవాల్సి వస్తోందని రాహుల్ చెప్పుకొచ్చారు. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తప్పు చేసిన కేంద్రం ఎంత సంపాదిస్తోందో అర్థం చేసుకోవచ్చునన్నారు. పైగా తప్పులు చూపిన పిల్లలను యాంటీ నేషనల్స్ గా ముద్ర వేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఈ సిబిఎస్ఈ ఎపిసోడ్ ను రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి ప్రధాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్కామ్ అని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేటు వెండర్ల కోసం పణంగా పెట్టారని, ఇంత జరుగుతున్న ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని విమర్శించారు. సార్థక్ సిద్ధాంత్ అనే విద్యార్థి సాక్ష్యాలతో చేసిన రీసెర్చ్ ను ప్రస్తావిస్తూ ఆన్సర్ పేపర్లను మొబైల్ ఫోన్ల ద్వారా స్కాన్ చేశారనే విషయం బయటపడిందన్నారు. బ్లర్ గా ఉన్న కాపీలు, గలంతైన పేజీలు కేవలం టెక్నికల్ ఫాల్ట్స్ కావని, కోఎంట్కు లబ్ధి చేకూర్చేలా టెండర్ రూల్స్ ను మార్చడం వల్ల జరిగిన ముందస్తు ప్లాన్డ్ మోసమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీకి మామిడి పండ్ల గురించి మాట్లాడడానికి టైం ఉంది, కానీ మొబైల్ ఫోన్లతో పేపర్లు స్కాన్ చేయడం వల్ల నష్టపోయిన 18.5 లక్షల మంది విద్యార్థుల గురించి మాట్లాడడానికి సమయం లేదని ఫైర్ అయ్యారు రాహుల్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా తన పదవిలోనే కొనసాగుతున్నారని, అటు తమకు అన్యాయం జరిగిందని ప్రశ్నించిన పేద విద్యార్థులను ప్రభుత్వం, వ్యవస్థ కలిసి యాంటీ నేషనల్స్, టెర్రరిస్టులు, డీప్ స్టేట్ స్పైస్ అంటూ అవమానిస్తున్నారని, కానీ వారికి అండగా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు రాహుల్. ఇది సిబిఎస్ఈ వివాదమే కాదు, మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీక్ కారణంగా రద్దవడంతో ఎన్టీఏ ఆఫీస్ ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎందుకంటే దారుణం ఉంటుందా? కష్టపడి చదివిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం అంటే ఒత్తిడి ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా. నీట్ పేపర్ లీక్ పై సిబిఎస్ఈ మాదిరిగానే ఎన్టీఏ కూడా బుకాయించే ప్రయత్నం చేసింది. చివరికి గెస్ పేపర్, యాక్చువల్ పేపర్ సేమ్ టు సేమ్ అవడంతో చివరికి నీట్ రద్దు చేయక తప్పలేదు. దేశంలో జరిగే కీలక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే ఉద్దేశంతోనే 2017లో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సీనియర్ ఐఏఎస్ ను డైరెక్టర్ జనరల్ గా పెట్టారు. అయితే ఏళ్లు గడిచినా ఎన్టీఏ పనితీరు మెరుగుపడలేదని అనేక ఉదాహరణలు క్లారిఫై చేస్తున్నాయి. ఒక్క నీటి విషయంలోనే కాదు, దేశంలో ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో ఒకటైన జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణ, తుది విడుదల, ఫలితాల విడుదలలోనూ ఎన్టీఏ చాలా గందరగోళాలు సృష్టిస్తోంది. ప్రతి సంవత్సరం తప్పులు జరుగుతున్నా సంస్థ పనితీరు మార్చుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నాపత్రంలోనూ గందరగోళమే. మల్టిపుల్ చాయిస్ లో 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ ఏడాది జరిగిన జేఈఈ మెయిన్స్ ఫిజిక్స్ పేపర్లో ఒక్క ప్రశ్నకు 3 సరైన ఆప్షన్లు ఇచ్చారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం అంటే ఇదేనా? తప్పులు లేకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేయలేరా? ఎక్స్పర్ట్స్ తో డిస్కషన్ చేయరా? ఏంటిది అన్న అసహనం స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల్లో కనిపించాయి. నీట్
నీట్ విషయంలో కాంట్రాక్ట్ సిబ్బందిపై ఆధారపడటం సమస్యగా మారింది. ఇంటి దొంగలు బయటి దొంగల హస్తం పెరిగింది. వాళ్లకు ఈజీగా క్వశ్చన్ పేపర్స్ చేతికి వస్తున్నాయి. ఇప్పటికే సిబిఐ నీట్ దొంగలు చాలా మందిని అరెస్ట్ చేసింది కూడా. పరీక్షల పర్యవేక్షణకు పూర్తి స్థాయి శాశ్వత సిబ్బంది లేకపోవడం, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల లీకేజీ మాఫియా ఈజీగా చొరబడుతోందన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి ఎన్టీఏ ఫెయిల్యూర్స్ ను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో డాక్టర్ కె రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చాలా కీలక సిఫార్సులు చేసింది. వీలైనంత వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్టులకు మారాలన్నది, లేదా ప్రశ్నాపత్రాన్ని డిజిటల్ గా కేంద్రాలకు పంపి అక్కడ ప్రింట్ తీసుకునే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయడం, అలాగే విద్యార్థుల రద్దీని తగ్గించేందుకు జేఈఈ తరహాలో నీట్ ను కూడా 2 దశల్లో నిర్వహించాలన్నది. ఎన్టీఏలో శాశ్వత పోస్టులను సృష్టించడం, ఐఐటి, ఎయిమ్స్ తరహా కఠినమైన సెక్యూరిటీ నిబంధనలు తేవడం కీలకమన్నది. 2024 వివాదాల తర్వాత ఎన్టీఏ అధిపతిని మార్చడం, కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ 2026లో కూడా నీట్ పేపర్ లీకేజ్, పరీక్ష రద్దుతో కథ మారలేదన్న విషయం స్పష్టమైంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి దేశ అత్యున్నత పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలంటే ఊరికే లెక్చర్లు దంచడం కాదు. ఇలాంటి కీలక పరీక్షల విషయంలో టెండర్ ఇచ్చే ముందు చాలా ఆలోచించాలి. కెపాసిటీ ఉన్న సంస్థలకే బాధ్యత ఇవ్వాలి. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని చాలా వరకు తగ్గించాలి. ఇవన్నీ జరగాలన్నా వాదనలు పెరుగుతున్నాయి. నీట్ వంటి పెద్ద పరీక్షలను పెన్ అండ్ పేపర్ విధానం నుంచి పూర్తిగా ఆన్లైన్ మోడ్కు మార్చాలంటున్నారు. దీనివల్ల ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, మాన్యువల్ తప్పులను అడ్డుకోవచ్చు. వచ్చే ఏడాది సిబిటి బేస్డ్ గానే నీట్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఎన్టీఏ ప్రస్తుతం డెప్యుటేషన్, కాంట్రాక్ట్ సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడుతోంది. అలా కాకుండా ఐబీపీఎస్ లేదా యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణ, భద్రత కోసం ప్రత్యేక శాశ్వత సిబ్బందిని నియమించాలి. ప్రైవేటు విద్యా సంస్థలు, అలాగే తక్కువ భద్రత ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేయడం ఆపాలి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఐఐటీలు వంతుల వారీగా నిర్వహిస్తున్నాయి. చెప్పిన టైం కంటే ముందే రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాయి. కనీసం వాళ్ళనైనా చూసి నేర్చుకోవాలి. టెక్నాలజీని తీసుకురావడం తప్పు కాదు, కానీ దాన్ని అమలు చేసే విధానమే విజయాన్ని, వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వివాదం, పోర్టల్ భద్రతపై వచ్చిన ప్రశ్నలు, నీట్ పరీక్షల చుట్టూ కొనసాగుతున్న అనుమానాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న పరీక్ష వ్యవస్థలో నిర్లక్ష్యానికి, ప్రయోగాలకు స్థానం ఉండకూడదు. టెండర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయాలు అన్ని పక్కన పెడితే చివరకు నష్టపోయేది విద్యార్థే. అందుకే పారదర్శకత, బాధ్యత, అత్యున్నత భద్రత ప్రమాణాలు లేకపోతే ఎలాంటి సంస్కరణలైనా వివాదాలకి దారితీస్తాయి. మరి ఈ వివాదాల నుంచి ప్రభుత్వం, పరీక్ష సంస్థలు పాఠాలు నేర్చుకుంటాయా, లేక మరోసారి అదే తప్పులు పునరావృతం అవుతాయా అనేది వేచి చూడాలి.